గొర్రెల కాపరి మృతి కేసులో సాక్ష్యాల తారుమారు కేసులో వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సీదిరి అప్పలరాజు కస్టడీ వివరాలేంటి? ఉమా, వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కాసేపటి క్రితం కాశీబొగ్గ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే పలాస జూనియర్ సివిల్ జడ్జి నిన్న కస్టడీకి పోలీసులు అనుమతి కోరడంతో కస్టడీకి ఒక్కరోజు కస్టడీకి అనుమతులు అయితే మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే జిల్లా గారమండలం అంపోలు జిల్లా జైలుకి వచ్చిన కాశీబొగ్గ పోలీసులు సీదిరి అప్పలరాజుని అక్కడి నుంచి కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ తరలించే ప్రక్రియలో మార్గ మధ్యంలో ఉన్న సింగపురం పిహెచ్సిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతా బాగున్న తర్వాత అక్కడ పిహెచ్సి దగ్గర నుంచి కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రశ్న ఏంటంటే, కాశీబొగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. ఈయన గత నెల 10వ తేదీన కాశీబొగ్గలో రోడ్డు ప్రమాదం కేసులో A3 ముద్దాయిగా సీదిరి అప్పలరాజు ఉన్నారు. గొర్రెల కాపరి మృతి కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన సీదిరి అప్పలరాజు మీద కేసు నమోదయ్యింది. కుమారుడు బైక్ తోటి ఉన్న ఘటనలో వేరే వ్యక్తిని ఈ కేసులో పెట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజు గారమండలం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈయన పోలీస్ కస్టడీకి అనుమతులు ఇవ్వడంతో కాశీబొగ్గ పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్.